ఒక 2 పాయింట్స్ చెబుతాను మెయిన్. ఎగ్జామ్ అనగానే నేను చాలా ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేశాను. లాస్ట్ టైం అంటే ఈ టైంలో ఫెబ్లో అందరు వచ్చి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, సార్ నేను చదివింది గుర్తుంటలేదు అంటారు. అందరు ఇదే చదువుతారు, ఎక్స్క్లూజివ్లీ బాయ్స్. మీరు ఇక్కడ బాయ్స్ ఎవరు లేరులే అంటే ఆ క్యాంపస్ బాయ్స్ క్యాంపస్. వీళ్ళంతా నాకు తెలియదు యాక్చువల్గా, నేను ఎంపీసీకి వెళ్తాను. ఓకే, ఎవరైనా స్టూడెంటే కాబట్టి నేను చదువుతున్నాను. మాకేం గుర్తుంటలేదు సార్ అంటారు. దానికి ఒకటే రెమెడీ, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇంకా నేను చెప్పగలిగింది నేను చెప్పాను. అంటే ఏ ఫ్యాకల్టీ అయినా చెప్పగలిగింది చెబుతారు. బియాండ్ దట్ ఏం చేస్తారు, వాడిని ప్రాక్టీస్ చేయమంటారు. ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఓన్గా రాయాలి. ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేశారు, 8 మార్కర్ క్వశ్చన్ ఒకటి ప్రాక్టీస్ చేశారు, 3 టైమ్స్ 5 టైమ్స్ ప్రాక్టీస్ చేశారు. దాన్ని మళ్ళీ రాయాలి. అంటే మళ్ళీ చూసి రాయటం కాదు, వితౌట్ సీయింగ్ రాయాలి. అప్పుడు ఎంత వచ్చింది అనేది మీకు తెలిసింది. ఇంకోటి, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ అంటే కెమిస్ట్రీలో ఎట్లా ఉండేది అంటే 2 మార్కర్ 4 మార్కర్ 8 మార్కర్ ఉండేది. 2 మార్కర్లో మీకు చాయిస్ ఉండదు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు కూడా క్వశ్చన్ పేపర్లో ఎలా ఉందో ఏ ప్యాటర్న్ అంటే 2 మార్కర్ 4 మార్కర్ 8 మార్కర్ అదే ప్యాటర్న్లో మీరు రాయండి. ఇంకోటి 4 మార్కర్ 8 మార్కర్లో మీకు చాయిస్ ఉండేది. ఆ చాయిస్ ఉన్నప్పుడు మీరు ఎక్స్ట్రా అని పెట్టి రాయండి. అప్పుడు కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా ఉండేది. లేకపోతే మీ పేపరు గంట సేపు కరెక్షన్ చేయాల్సి వచ్చింది. నిజంగా చదువుతాం. దేనికంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. 60 మార్క్స్ పేపర్ అయితే 70 మార్క్స్ వస్తాయి. ఎట్లా వస్తున్నాయో తెలియదు. ఎట్లా ఎక్స్ట్రా నీట్గా పెట్టి రాయండి. ఇంకోటి ఏంటంటే మీరు బ్లూ పెన్తో రాస్తే బ్లాక్ పెన్తో హైలైట్ చేయండి, పాయింట్ కానీ వర్డ్ కానీ. అట్లా హైలైట్ చేస్తే ఏంటంటే ఏదైతే హైలైట్ చేశారో వాటిని చూసుకుంటూ వెళ్తారు కరెక్షన్ చేసే వాళ్ళకి. ఆ పేపర్ మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది. ఇన్ కేసు ఏమన్నా 59 వచ్చినా 60 వేస్తారు. అంటే హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండి ఓవర్ రైటింగ్ లేకుండా రాస్తే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే అది ఓవర్లుక్లో వెళ్ళిపోయింది. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.